రైట్, అల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. చింతూరు నుంచి మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఈ ఘటన జరిగింది. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వైపు వెళుతుండగా ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. ఘటనా స్థలిలో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. చింతూరు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సహాయక చర్యలు అక్కడ కొనసాగుతున్నాయి. బస్సులో 2 డ్రైవర్లతో పాటు మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. మృతులు చిత్తూరు జిల్లా వాసులుగా గుర్తించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ చిరంజీవి మనకు అందిస్తారు. చిరంజీవి, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇందులో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఎంతమందిని హాస్పిటల్లో జాయిన్ చేశారు? ట్రీట్మెంట్ ఎలా అందుతోంది? ప్రస్తుత సహాయ చర్యలు ఎలా కొనసాగుతున్నాయి అక్కడ? జోష్న, ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో అది భక్తుల టూరిస్ట్ బస్సు కింద తెలుస్తుంది. వారు ఆలయాలను సందర్శించి ఇటు భద్రాచలం నిన్న 2 రోజులుగా కూడా ఇటు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పలు ఆలయాలను కూడా సందర్శించి వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే వారు చిత్తూరు జిల్లా వాసులుగా కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీ UM 6543 నెంబర్ గల ట్రావెల్స్ బస్సు ఇటు రంపచోడవరం భద్రాచలం ఘాటి రోడ్ లో కూడా ఈ రోజు తెల్లవారుజామున అదుపు తప్పి బోల్తా పడింది. అయితే వారు ఈ దర్శనాలు పూర్తి చేసుకుని అరకు కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో అందరూ కూడా ప్రయాణికులు కూడా మన్యం జిల్లాలకి ప్రయాణం అవుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు మారేడుమిల్లి అటవీ ప్రాంతం కానీ, ఇటు పాడేరు కానీ, ఈ ప్రాంతంలో సూర్యోదయానికి వ్యూ పాయింట్ చూడడానికి కూడా చాలా మంది టూరిస్టులు ఈ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ కారణం చేతే బస్సు ప్రయాణం జరుగుతుండగా ఘాటి రోడ్ లో ఎక్కుతున్న సమయంలో బస్సు ఒక్కసారిగా బోల్తా పడినట్టు తెలుస్తుంది. అయితే ఇది బ్రేక్ ఫెయిల్యూరా లేదంటే డ్రైవర్ నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా అన్న దానిపై కూడా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే 10 మంది మృతి చెందినట్టు, ఇంకా పలువురికి తీవ్ర గాయాలు అయినట్టు కూడా సమాచారం అందుతుంది. వారిని స్థానిక భద్రాచలం హాస్పిటల్కి అయితే తరలించారు. వారికి సహాయ చర్యలు అయితే అందిస్తున్నారు. జోష్న. రైట్ చిరంజీవి.